ఐవీఎఫ్ అంటే ఖచ్చితంగా ట్విన్ ప్రెగ్నెన్సీయేనా? ఐవీఎఫ్‌లో ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి పర్సెంటేజ్ ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది? ఎలాంటి ఎంబ్రియోస్ పెడితే ట్విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువుంటుంది? ఐవీఎఫ్‌లో మాక్సిమం ఎన్ని ఎంబ్రియోస్ పెట్టుకోవచ్చు? సో, ఇలాంటి టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. సో, ఐవీఎఫ్‌లో ట్విన్నింగ్ ఖచ్చితంగా ఐవీఎఫ్ అంటే ట్విన్ ప్రెగ్నెన్సీయేనా? కాదండి. యూజువల్‌గా ఐవీఎఫ్‌లో మనం ఒక 10 మెంబర్స్‌కి ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తే మనకి 6-7 మెంబర్స్‌కి సక్సెస్ అవుతుంది. 3-4 మెంబర్స్‌కి ఫెయిల్ అవుతుంది. సో, ఈ 6-7 మెంబర్స్ సక్సెస్ అయిన వాళ్ళల్లో ట్విన్నింగ్ ఛాన్సెస్ 20%. ఒక 100 మెంబర్స్‌కి మనం పాజిటివ్ వస్తే 20-30 మెంబర్స్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ 70-80% సింగిల్ ఎంబ్రియోనే అతుకుతుంది. సో, మాక్సిమం ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అంటే ఐవీఎఫ్ లో యూజువల్ గా మనం ఒక్క ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి ఇష్టపడతాం. కాకపోతే ఒక్క ఎంబ్రియో తోటి ఎంత మంచి క్వాలిటీ ఎంబ్రియో పెట్టా కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం 30-40%. బ్లాస్ట్ డే 5 ఎంబ్రియోస్, మనకి ఎంబ్రియోస్ 2 రకాలు ఉంటాయి. డే 3 ఎంబ్రియోస్ 3వ రోజు మటుకి పెరిగిన పిండం, 5వ రోజు మటుకి పెరిగిన పిండం. సో, 3వ రోజు మటుకి పెరిగిన పిండం కొంచెం వీక్ గా ఉంటుంది. ఇలాంటి ఎంబ్రియోని మనం పెట్టినప్పుడు, ఒక్క బేబీని పెట్టినప్పుడు అతికేదానికి అవకాశం 15-20%. అంటే 10 మందికి పెడితే ఒక్కరి నుంచి ఇద్దరికి అతుకుతుంది. సో, ఇంత సక్సెస్ రేట్స్ పేషెంట్స్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి యూజువల్ గా మనం 2 ఎంబ్రియోస్ పెడతాం. సో, 2-3 రోజు బేబీస్ ని పెడితే సక్సెస్ అయ్యేదానికి అవకాశం 30-40%. అంటే 10 మందికి పెడితే 3-4 సక్సెస్ అవుతుంది. ఎందుకు ఇంత తక్కువ సక్సెస్ రేట్స్ అని అంటే డే 3 ఎంబ్రియోస్ వీక్ గా ఉంటాయి కాబట్టి అది లోపల పెడితే సక్సెస్ అవుతుందా లేదా అన్నది మనకి ఎలా తెలియాలి అంటే బయటనే బ్లాస్టోసిస్ట్ మటుకి మనం పెంచి బ్లాస్టోసిస్ట్ కల్చర్ మనం బయటనే చేసుకుంటే ఈ ఎంబ్రియోకి గ్రోత్ పొటెన్షియల్ ఉందా లేదా అన్నది మనకి ల్యాబ్ లోనే అర్థమవుతుంది. సో, ప్రతి 3 రోజు పిండాల నుంచి యూజువల్ గా ఒక 5వ రోజు పిండం వస్తుందన్నమాట. సో, బ్లాస్టోసిస్ట్ మన 49 లో మొత్తం బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫరే చేస్తామండి. సో, బ్లాస్టోసిస్ట్ కి కొంచెం ప్రెగ్నెన్సీని ఇచ్చే అవకాశం, బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోని పెట్టామంటే దానికి ప్రెగ్నెన్సీ ఈచ్ బ్లాస్ట్ కి ప్రెగ్నెన్సీని ఇచ్చే శక్తి, ఇంప్లాంటేషన్ రేట్ ఈస్ అరౌండ్ 30-40%. సో, 2 బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ పెడితే మనకు సక్సెస్ రేట్స్ ఆర్ అరౌండ్ 60-70%. సో, మనం 2 బేబీస్ ని పెట్టినప్పుడు బ్లాస్టోసిస్ డే 5 బేబీస్ ని పెట్టినప్పుడు 10 మందికి పెడితే 6-7కి అతుకుతుంది. 2-4కి అతకదు. సో, ఈ అతికిన వాళ్ళలో ట్విన్నింగ్ రేట్ ఈస్ అరౌండ్ 30%. 10 మందిలో 3కి కవలలు అవుతారు, 7కి సింగిల్ బేబీ అతుకుతుంది. సో, ఒకవేళ ట్విన్ ప్రెగ్నెన్సీ అయితే మనకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. యూజువల్ గా చాలా మంది అనుకుంటారు చాలా ఇయర్స్ జర్నీ తర్వాత ప్రెగ్నెన్సీ, చాలా వెయిట్ పీరియడ్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒకేసారి కవలలు అవుతే ఒక పని అయిపోతుంది, ఆ హ్యాపీనెస్ అనేది డబుల్ అవుతుంది, ఒక పని అయిపోతుంది అని అనుకుంటారు. కాకపోతే ఎస్, అది కొంతమందికి అది నిజం అవుతుంది. కాకపోతే చాలా మందికి ట్విన్ ప్రెగ్నెన్సీస్ లో మనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాము అంటే యూజువల్ గా ట్విన్స్ ఉన్నప్పుడు మనకి జనరల్ గా ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్, ఫస్ట్ 3 months లో బ్లీడింగ్ ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది, అబార్షన్స్ ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ట్విన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మటుకి వామిటింగ్స్, నాజియా, వామిటింగ్స్ ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండేదానికి స్కోప్ ఉంటుంది. ఇద్దరు బేబీస్ పెరుగుతారు, యూట్రస్ బాగా స్ట్రెచ్ ఉంటుంది కాబట్టి కొంచెం డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ప్రెగ్నెన్సీలో బీపీ రావడానికి, షుగర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. గర్భసంచి మూతి అప్పుడప్పుడు బేబీని హోల్డ్ చేయలేక విచ్చుకుపోయి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భసంచి జారిపోయి బేబీస్ ముందే డెలివరీలు అయిపోవడము, 5th month 6th month లో డెలివరీ అయిపోవడము, బేబీస్ మనకి దక్కకపోవడము, లేదా 7th 8th month లో ప్రీటర్మ్ డెలివరీస్ అంటారు. అంటే కొంచెం ముందే డెలివరీ అయినప్పుడు మనకి బేబీస్ వెయిట్ చిన్నగా ఉన్నప్పుడు బేబీస్ ని NIC లో పెట్టుకోవడానికి, అద్దంలో పెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టినప్పుడు NIC లో బాక్స్ లో పెట్టుకోవాల్సింది ఉంటుంది. బేబీస్ చిన్నగా ఉంటాయి కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉండేదానికి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఎప్పుడైనా కూడా ట్విన్ డెలివరీస్ లో సిజేరియన్ సెక్షన్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువగా, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో, అదే కాకుండా పుట్టినాక కూడా బేబీస్ కొంచెం లో బర్త్ వెయిట్ లో పుడతారు కాబట్టి
కాబట్టి పుట్టాక డెలివరీ అయిన తర్వాత బేబీస్ పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చేదానికి, లో బర్త్ వెయిట్ ఉంటారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చేదానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఇద్దరు బేబీస్ ని పెంచడం, హ్యాండిల్ చేయడము మీకు మీ ఫ్యామిలీలో వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉంటుంది. సో ఇది ట్విన్ ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. డే 3 ఎంబ్రియోస్ కి ఎంత పర్సెంటేజ్ సక్సెస్ ఉంటుంది, ట్విన్నింగ్ ఛాన్స్ ఎంత ఉంటుంది, డే 5 ఎంబ్రియోస్ కి ఎంత మటుకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది, ట్విన్నింగ్ ఎంత ఉంటుంది, మాక్సిమం ఎన్ని ఎంబ్రియోస్ పెట్టుకోవచ్చు, ఒకవేళ ట్విన్ ప్రెగ్నెన్సీ అయితే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ అవుతాము, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. ఇంకా ఫర్దర్ గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. We will definitely get back to you. Thank you.